సిద్ధాంతి గారు, మరి వృషభ రాశి వారికి హేమలంబి నామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని రాబోతున్నది. అమ్మో, అష్టమ శని రాబోతుంది, తాట తీస్తాడేమో అని అనుకుంటారు. అష్టమ శని వచ్చేది అక్టోబర్ 27వ తేదీ. చక్కగా ఉదయాన్నే లేవటం, స్నానం చేయటం, నూతన వస్త్రాలు ధరించటం, భక్తితో శనిగ్రహానికి నమస్కారం చేసుకోవటం. అష్టమ శని వస్తుందంటే 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు మీకు అనుకూలంగా ఫలితాన్ని ప్రత్యక్షంగానే పరోక్షంగా కాపాడుతూ ఇస్తాడనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. కనుక 2 ఆదాయము 8 ఖర్చు భాగం ఎక్కువే ఉంది అని మీరు అనుకుంటారు. నిజమే. అలాగే 7 మంది బ్రహ్మాండం అండి, సూపర్ అండి, టాపర్ అండి అని మెచ్చుకుంటుంటే ఒక 3 మాత్రం వేస్ట్ అండి అంటారు. కానీ 3 వేస్ట్ అన్నా 4 శభాష్ అన్నారుగా. కానీ మెజారిటీ ఉంది కనుక దిగులు చెందాల్సిన అవసరం లే. కానీ ఏప్రిల్ 10వ తేదీ నాటి రాత్రికి గురుచంద్రుని చక్కగా దర్శించుకోండి. ఏప్రిల్ 11వ తేదీ శని వక్రగమనం. ఏప్రిల్ 11వ నుంచి జూన్ 21 మధ్య కాలంలో ఎదుటివారితో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొంతవరకు దుర్భాషలాడాలని మనసు అనుకుంటుంది అప్పుడప్పుడు, కానీ దుర్భాష ఆడకండి. చాలా వరకు సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దీనితో పాటు మీకు ముఖ్యంగా సంతానంలో ఎవరైతే ఇష్టపూరితంగా ఉంటారో ఆ ఇష్టపూరితంగా ఉన్న వారిని దగ్గర తీసుకొని ఇష్టం లేని వారిని దూషించవద్దు. సంతానంలో 4 ఉంటే 4ని ఒకే కోణంలో చూడటానికి ప్రయత్నం చేయండి తప్ప ఒకరిని ఒక రకంగా మరొక రకంగా మాత్రం చూడవద్దు. ఇది ఏప్రిల్ 11 నుంచి జూన్ 21 వరకు తీసుకోవాల్సిన జాగ్రత్త వృషభ రాశి వారు. ఇక నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్య కాలంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏం జాగ్రత్తలు అంటే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర వ్యవహారం ఉన్నా దాంట్లో మీకు తెలియకుండానే కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యంలో కూడా తెలియకుండా కొన్ని లోపాలు ఉంటాయి. కనుక డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా వైద్యుని దగ్గరికి వెళ్ళండి, జనరల్ చెకప్ చేయించుకోండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 13 మధ్యకాలంలో తీసుకోండి. అప్పుడు మీ ఆదాయానికి తగిన విధంగా ఖర్చు ఉంటుంది, అనవసరమైన ఖర్చు ఉండదు. చాలా వరకు డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలన్నీ వస్తుంటాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 27, 28, 29 3 తేదీలలో అంటే సరస్వతి పూజ ఆ రోజు 27వ తేదీ ఉదయం 10 గంటల దగ్గర నుంచి 29వ తేదీ రాత్రి 10 గంటల వరకు గ్రహమాలికా యోగం ఉంది కనుక ఆ 3 రోజులు ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలని చివరిలో చెప్తాను. అయితే ఈ సంవత్సరం 355 రోజులు జరుగుతుంది కనుక ప్రతి శుక్రవారం కూడా అవకాశం ఉన్నంత మేరకు ఉదయం 7:30 లోపల జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ చక్కగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. పరోక్షంగా డి విటమిన్ కూడా వస్తుంది. ఎందుచేతనంటే చతుర్థ స్థానం అంటే కొంచెం అనారోగ్యం కొంచెం అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ డి విటమిన్ రావడంతో కాపాడటం అనేది జరుగుతుంది. కనుక ధైర్యంగా ఉండండి. అష్టమ శనిని అక్టోబర్ 27న స్వాగతించండి. వృషభ రాశి వారికి అష్టమ శని వచ్చినప్పటికీ బాధపడకుండా, భయపడకుండా చక్కగా ఆహ్వానించండి అని చెప్పారండి. ధన్యవాదాలు ఆ విషయంలో మీకు.